అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూన్ మాసం 25వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో కీలక మలుపు తిప్పే రోజుగా మారబోతుంది. కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద అవకాశాన్ని దూరం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఈరోజు ఈ యొక్క రాశి ఫలితాలను పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే మీలో కొత్త ఆనందం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం అందుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏ పనిని ప్రారంభించినా దాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు అండగా ఉంటుంది. గతంలో అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మళ్ళీ గుర్తుకు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు అధికారుల యొక్క పనితీరును గుర్తించి మీకు సదా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు మీపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో కలిసి పనిచేసేటప్పుడు సహనంతో వ్యవహరించడం చాలా మంచిది. మాటల్లో తొందరపాటు తగ్గించుకుంటే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు అనువజ్జుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం చాలా మంచిది. పాత అప్పులను తీర్చడానికి అవకాశాలు కూడా లభిస్తాయి. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలలో శుభ పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. భూమి, ఇల్లు లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాలలో సానుకూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువుపై దృష్టి పెట్టగలిగితే ఆశించినటువంటి విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. గురువుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క సహకారం మీకు బలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి కొన్ని శుభ పరిణామాలు కూడా కనిపిస్తాయి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా చెప్పడానికి ఇది అనుకూల సమయం అనే చెప్పవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ పరస్పర అవగాహనతో అవి తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అధిక ఒత్తిడి కారణంగా అలసట అనిపించే అవకాశం ఉంటుంది. సమయానికి భోజనం చేయటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. యోగా, ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఆధ్యాత్మికత ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. దేవాలయ దర్శనం లేదా దైవస్మరణ చేయటం వలన మనశ్శాంతి లభిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీపై అసూయతో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం. మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువులతో మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజు మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యం అనేది చాలా అవసరం. భయపడకుండా ముందుకు వెళితే విజయాలు మీ వైపే ఉంటాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది.
రేపు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి సూర్య భగవానునికి నీళ్లను సమర్పించండి. అనంతరం ఓం శ్రీ హనుమాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఎరుపు రంగు పువ్వులతో ఆంజనేయ స్వామిని పూజించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పేదలకు ఎర్ర కందిపప్పు లేదా గోధుమలను దానం చేయటం వలన గ్రహదోషాలు తగ్గి అదృష్టం పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా కార్యసిద్ధి కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సందేశం ఏమిటంటే, అవకాశాలు మీ తలుపు తడుతున్నాయి. వాటిని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు గతంలో చేసినటువంటి కష్టానికి ఫలితం వెంటనే రాకపోయినా ఇప్పుడు ఆ యొక్క ఫలితాలు ఒక్కొక్కటిగా మీ ముందు ప్రత్యక్షమయ్యే సమయం కూడా దగ్గర పడుతుంది. అందువలన నిరాశకు తావివ్వకుండా మీ యొక్క లక్ష్యాలపై దృష్టిని పెట్టుకోవటం చాలా మంచిది. మీలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు మీ చుట్టుపక్కల వారిని ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో కొన్ని కారణాల వలన మానసిక ఒత్తిడికి గురైనటువంటి వారు ఇప్పుడు కొంత ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంటుంది. అనుకునేటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు మంచి